సంగం డైరీ వచ్చే ఏడాది 2300 కోట్ల వార్షిక ఆదాయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంగం డైరీ చైర్మన్ నరేంద్ర వెల్లడించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని రకాల నాణ్యత పరీక్షల్లో నెగ్గటంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అవకాశం సంగం డైరీకి దక్కిందని నరేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో కార్యకలాపాలు విస్తరించడంతో పాటు డైరీ రంగానికి సంబంధించి ఉప ఉత్పత్తులను ఎక్కువగా తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. మరి శ్రీవారి యొక్క ప్రసాదాల్లో నెయ్యి ఇవ్వటం అనేది మాకు చాలా సంతోషం. ఆ భగవంతుడు ఇచ్చిన మహద్భాగ్యంగా మేము తెలియజేస్తూ 6 నెలల కాలంలో 5 లక్షల కేజీల నెయ్యిని టీటీడీకి సరఫరా చేయడానికి మేము టెండర్ పొందాం. ఫైనాన్షియల్ బిడ్లో మాకు అర్హత లభించిందనే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది ఒక మైలురాయి. అడల్టరేషన్ సంగం డైరీ ఉత్పత్తి చేసే ఏ ప్రొడక్ట్లో కూడా లేవు అనే విధంగా మేము అత్యాధునికమైన పరికరాలని మేము కొనుగోలు చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి విలువ ఆధారిత ఉత్పత్తుల్ని ఎక్కువ ఉత్పత్తి చేసి దాని ద్వారా సంగం డైరీ అధిక ఆదాయం పొందే విధంగా మా ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.